నమస్తే, వెల్కమ్ టు ద ట్రూత్. నేను పవన్. ఇక మద్యం ముడుపుల కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ఏపీ లిక్కర్ స్కామ్లో రంగంలోకి ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కూడా రంగంలోకి దిగింది. ముఖ్యంగా శర్వాణి డిస్టిలరీస్ డైరెక్టర్ చంద్రారెడ్డి కూడా ఈడీ నోటీసులు కూడా ఇచ్చింది. అట్లాగే ఎందుకంటే ఆ పిఎంఎల్ఏ చట్టం కింద ఈ కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉంది ఈడీ. ఇక ఈ నెల 28న విచారణకు కూడా రావాలంటూ కూడా నోటీసులు జారీ చేసింది. జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఆంధ్ర గోల్డ్ బ్రాండ్ పేరిట భారీగా మద్యం తయారు చేసినటువంటి కంపెనీ ఇది. ఎందుకంటే చూసాం ఆంధ్ర గోల్డ్ ఏ విధంగా విచ్చలవిడిగా ఏ వైన్ షాప్కి ఆంధ్రప్రదేశ్లో వెళ్ళా కానీ ఈ పేరు మారుమ్రోగేది. సో ఆ విధంగా కల్తీ మద్యాన్ని అప్పటికప్పుడు తయారు చేయడం, తర్వాత సప్లై చేయడం, ఆ తర్వాత అటు నుంచి అటు ఇటు అమ్మేయడం, ఆ తర్వాత ప్రజల ప్రాణాలు తీయడం, ఇది వీళ్ళు ఒక పనిగా పెట్టుకున్నట్టుగా తెలిసింది. పూర్తిగా దీంట్లో వేల కోట్ల రూపాయలు చేతులు మారాయి, వేల కోట్ల రూపాయలు ఇక్కడ నుంచి విదేశాలకు తరలిపోయాయనే నేపథ్యంలో కూడా పూర్తిగా ఈడీ ఎంక్వైరీ చేస్తోంది. ఇక ఈ బ్రాండ్ను భారీగా ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ కొనుగోలు చేసినటువంటి విషయం, ఇక ఇప్పటికే ముడుపులు అందించినటువంటి డిస్టిలరీలకు భారీగా ఆర్డర్లు కూడా ఇచ్చినటువంటి విషయం కూడా తెలిసిందే. సిట్ కూడా నివేదికలో చాలా క్లియర్గా దీనికి సంబంధించిన అంశాలు కూడా పొందుపరిచింది. ఇక సిట్ అధికారుల నుంచి మద్యం కేసుకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఈడీ కూడా సేకరించింది. గతంలో కూడా మనం చూసాం, ఇటు సిట్ అధికారులు తర్వాత ఈడీ రంగంలోకి దిగిన తర్వాత దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్ళింది అనే నేపథ్యంలో, అంటే ప్రాథమికంగా సో ఈ నేపథ్యంలో ఈడీ కూడా రంగంలోకి దిగింది. అప్పుడు సిట్ అధికారులతో భేటీ కూడా కావడం జరిగింది. ఈ కేసులో ఏం జరిగింది, మీ దగ్గర ఎట్లాంటి సమాచారం ఉంది అనేది ఈడీ ఆ తర్వాత సిట్ ఇద్దరు కలిసి సమన్వయంతో కూడా చాలా వివరాలు కూడా ఎవరికి వారు ఇచ్చిపుచ్చుకున్నట్టుగా కూడా గతంలో వార్తలు వచ్చాయి జరిగింది. సో ఈ నేపథ్యంలో ఆ తర్వాత ఇంకా చాలా పెద్ద ఎత్తున ఈడీ, అంటే ఒకవైపు సిట్ దర్యాప్తు చేస్తుంటేనే ఇంకోవైపు ఈడీ కూడా ఎంత పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి విదేశాలకు డబ్బు తరలిపోయింది, ఏ విధంగా తరలిపోయింది, ఏ విధంగా హవాలా రూపంలో తరలిపోయింది, ఏ విధంగా మళ్ళీ స్వదేశానికి వైట్ మనీగా ఈ కరుడుగట్టిన నేరస్తులు తీసుకొని వచ్చారు అనే అంశాలకు సంబంధించి కూడా చాలా ఎంక్వైరీలు జరిగాయి. దీంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మనం చూసాం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, లేదంటే వీళ్ళంతా కూడా మనం చూసాం ఇటు విదేశాలకు పారిపోయే ప్రయత్నం కూడా చేశారు. ముఖ్యంగా కొలంబోకి వెళ్ళే ప్రయత్నం మొన్న కూడా ఏదైతే శ్రీలంక నుంచి కొలంబో ఇట్లాంటి అంశాలు కూడా మనకు వచ్చాయి. ఆ విధంగా పోయే ప్రయత్నం కూడా చేస్తేనే ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది. సో అక్కడ అదుపులోకి తీసుకోవడం జరిగింది చెవిరెడ్డిని. అంటే కొలంబో డ్రగ్స్కు చాలా ఫేమస్ అని కూడా చాలామంది చెప్తా ఉంటారు. ఈ విధంగా ఇటు వెళ్ళే ప్రయత్నం, ఆ తర్వాత ఈ 5 సంవత్సరాల్లో విదేశీ ప్రయాణాలు ఎవరెవరు చేశారు అంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అప్పటి మంత్రులు లేదంటే ప్రజాప్రతినిధులు ఎవరెవరు, అంటే వైసీపీకి సంబంధించిన నేతలు ఎవరెవరు విదేశీ ప్రయాణాలు చేశారు, ఆ తర్వాత ప్రత్యేక విమానాల్లో ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్ళారు. ఈ అంశాలు కూడా పూర్తిగా ఈడీ కూపిలాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే మనం చూసాం జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం కూడా దర్యాప్తు చేస్తున్నట్టుగానైతే చాలా క్లియర్గా సమాచారం అయితే అంతా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక విమానంలో చాలాసార్లు గన్నవరం నుంచి లేదంటే ఇటు గన్నవరం టు బేగంపేట వచ్చి వాడి సతీమణిని తీసుకొని భారతి గారిని తీసుకొని ఇక్కడ నుంచి లండన్కు వెళ్ళే సందర్భాలు చాలాసార్లు జరిగాయి. సో ఈ విధంగా ఇక్కడ బేగంపేటలో కూడా చాలాసేపు వెయిట్ చేయడం, ఆ తర్వాత తన సతీమణి వచ్చిన తర్వాత ఆమెను ఇక్కడ పికప్ చేసుకొని గన్నవరం నుంచి ఇటు నుంచి మళ్ళీ ఉల్టా తిరిగి అటు లండన్కి పోయే ప్రయత్నం. లండన్కి పోతున్న సమయంలో కూడా అప్పుడు ఏం చేశారు, ఆ సిగ్నల్ వ్యవస్థ బాగాలేదు, సిగ్నల్ మాకు అందలేదు ఇంకా అని చెప్పేసి ఆమ్స్టర్డామ్ అక్కడ దిగారు. అక్కడ దిగి అక్కడి నుంచి అది దేనికి కేంద్ర బిందువు, దేనికి ఫేమస్ అంటే పూర్తిగా హవాలా కావచ్చు, లేదంటే పక్కనున్న బ్రెజిల్, అది కూడా మత్తు పదార్థాలకు లేదంటే హవాలాకు చాలా కేంద్ర బిందువు అని కూడా చాలా చెప్తా ఉంటారు. చాలా అక్కడి నుంచే ఇట్లాంటి డీలింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ లండన్కి వెళ్ళారు. ఈ విధంగా ఎప్పుడూ నేరుగా వెళ్ళినటువంటి పరిస్థితి లేదు, మధ్యలో ఎక్కడో ఆగడం, అక్కడి నుంచి వెళ్ళడం, చెప్పేది ఒకటి వెళ్ళేది ఒక రూట్. ఆ విధంగా గతంలో కూడా చాలాసార్లు జరిగాయి. ఈ నేపథ్యంలో పూర్తిగా ఈడీ కూడా దీనికి సంబంధించి పూర్తిగా దర్యాప్తు చేస్తూ ఉంది. మరి ఎక్కడెక్కడికి పోయారు, ఎక్కడెక్కడ ప్రైవేట్ విమానాల్లో ప్రయాణించారు. ఆ తర్వాత మనం చూసాం గతంలో కూడా ఏదైతే దావోస్ పర్యటన పేరిట అక్కడికి వెళ్ళి పెట్టుబడులు తీసుకురావడానికి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వెళ్తే ఏం చేసిందో చూసాము, ఏం జరిగిందో. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఇండియాకు సంబంధించినటువంటి కంపెనీలను దావోస్లో వెళ్ళి మాట్లాడి అక్కడ అగ్రిమెంట్లు చేసుకున్నారు పెట్టుబడులు లేవడానికి. దానికోసం దావోస్ దేనికి, ఇక్కడే మాట్లాడుకోవచ్చు కదా. ఈ డబ్బు వృధా, కానీ వాళ్ళ లక్ష్యం, వాళ్ళ ఆలోచన, వాళ్ళు అనుకున్నటువంటి విధానం వేరు. అంటే దావోస్ వేదికగా వెళ్ళి మరి ఏం చేస్తున్నారు, ఏం చేశారు,
అక్కడ ఇంకా ఎవరితో కలిశారు, ఆ తర్వాత ఇక్కడ నుంచి ఏం తీసుకెళ్లారు అంటే వెళ్ళినప్పుడల్లా ప్రత్యేక విమానాలు, పెద్ద పెద్ద ఫ్లైట్లు, గంటకు కొన్ని లక్షల రూపాయలు ఖరీదైనటువంటి ఏదైతే దానికి సంబంధించి బిల్లు వేసేటటువంటి ఫ్లైట్లలో ప్రయాణించారు ఆయన. మరి అందులో ఎవరెవరు వెళ్ళారు, ఏం తీసుకెళ్లారు, ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఈడీ బయటకు లాగే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా మనం చూసాం విజయసాయి రెడ్డి కూడా ఒకవైపు జగన్మోహన్ రెడ్డి లండన్కి వెళ్తానని చెప్పేసి సిబిఐ దగ్గర పర్మిషన్ తీసుకోవడం, ఆ తర్వాత వెంటనే విజయసాయి రెడ్డి కూడా వచ్చి నాకు కూడా పర్మిషన్ ఇవ్వండి నేను కూడా వెళ్తా. ఏం చేస్తున్నారు వీళ్ళిద్దరు వెళ్ళి? సో గతంలో చాలామంది టీడీపీ నేతలు కావచ్చు వీళ్ళందరూ చెప్పేవారు, మరి ఎంతవరకు నిజమో తెలియదు కానీ అక్కడ అంటే ప్రతిపక్షాల పార్టీలు అప్పుడు పూర్తిగా లండన్లో ఒక దీవి కొనుక్కున్నాడు, అక్కడ పూర్తిగా ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి, ఇవన్నీ కూడా చర్చలు వచ్చాయి. మరి ఖచ్చితంగా మరి అక్కడ ఏం చేస్తున్నారు పోయి ఆయన? అక్కడ ఏమైనా డబ్బు డంపు చేశారా ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నది? ఆ తర్వాత మొన్న మనం చూసాం కొన్ని లక్షల రూపాయల, కోట్ల రూపాయల బంగారం కూడా కొన్నారంట ఈ మద్యం లిక్కర్ స్కామ్కి సంబంధించి. సో జరిగిన లావాదేవీల్లో వచ్చినటువంటి డబ్బుకు సంబంధించి ఖచ్చితంగా తీగ లాగారు ఈడీ అధికారులు. లండన్లో, లేదంటే బ్రెజిల్లో, లేదంటే ఎలహంక ప్యాలెసో, లేదంటే తాడేపల్లిలో ఈ డొంకలు మాత్రం ఇవన్నీ కదులుతున్న పరిస్థితి స్టార్ట్ అయింది. ఇక ఖచ్చితంగా తాడేపల్లికి నోటీసులే అనే చర్చ. ఎందుకంటే మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత చాలా కీలకమైనటువంటి అంశాలు, ఆధారాలు కూడా ఈడీ ఇటు సిట్ సేకరించి మిథున్ రెడ్డిని కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి మాత్రం క్లియర్గా, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఈ రాష్ట్రానికి అప్పుడు, సో ఖచ్చితంగా ఆయనను కూడా పిలుస్తారు, ఎంక్వైరీ చేస్తారు, ఆధారాలు ముందు పెడతారు. అది సో ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. నమస్కారం అండి. అదేవిధంగా ఇటు టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి సీనియర్ లీడర్ సప్తగిరి ప్రసాద్ గారు ఉన్నారు. నమస్కారం. ఇటు బీజేపీ పార్టీ అధికార